the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు. ఈ టాపిక్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తుంది. వివిధ అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, భారతదేశంలో ప్రముఖ సంస్థలు కానీ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును ఈ సంవత్సరానికి లేదా ఈ ఆర్థిక సంవత్సరానికి ఏ విధంగా అంచనా వేస్తున్నాయి. ఆ నంబర్ గుర్తుంచుకోవాలి. స్టాట్స్ ఇంపార్టెంట్. అందులోనూ ఎకానమీకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పే ఈ స్టాట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎప్పుడు కూడా ఒకే విధంగా స్టాటిక్గా ఉండవు. దే ఆర్ వాలటైల్. ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. వాటిని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎక్కడ కేంద్రంగా పనిచేస్తోంది? వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న IMF వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమైంది. 2025 మార్చ్ 31 ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం, ఈ ఫినాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7%గా ఉండబోతోందని చెప్పేసి అంచనా వేస్తూ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఇక్కడ జీడిపి గ్రోత్ రేట్ అనుకోవచ్చు. ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును ఆ దేశ జీడిపి గ్రోత్ రేట్ ఆధారంగా మనం చూస్తూ ఉంటాము. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువను ఆ దేశ జీడిపి అంటాం మనం. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ స్పెసిఫిక్ టైమ్, దట్ మే బి ఫినాన్షియల్ ఇయర్. గుర్తుంచుకోండి. సో ఇక్కడ IMF upgrades India's GDP forecast to 7% in present financial year. గుర్తుంచుకోండి, ఓకేనా? అండ్ అభ్యర్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షనే కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనే కానివ్వండి, లాస్ట్ 1 year or 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్. వాటిని గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంటువ్యాధుల అదుపుకు టీకా. భారత్ బయోటెక్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ప్రముఖ వ్యాక్సిన్లను తయారు చేసే సంస్థ. కృష్ణ ఎల్లా గారు, సుచిత్ర ఎల్లా గారు ఈ సంస్థకి సంబంధించిన వ్యవస్థాపకులు. ఈరోజు అమెరికాకి సంబంధించిన ఒక సంస్థతో ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ మరియు అమెరికాకి సంబంధించిన ఆ సంస్థ పేరు ఏంటని అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా సంస్థతో, సో యాంటీ మైక్రోబియల్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మన దేశంతో పాటు కొన్ని ఇతర దేశాలు అందుబాటులోకి తీసుకురానుంది. అందుకోసం అమెరికాకు చెందిన అలోపెక్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అలోపెక్స్ సంస్థకు చెందిన AV0328 అనే యాంటీ మైక్రోబియల్ టీకాను అలోపెక్స్, భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసి మార్కెట్కు అందిస్తాయంట. గుర్తుపెట్టుకోండి, అంటువ్యాధుల అదుపునకు భారత బయోటెక్ ఏ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము. గుర్తుపెట్టుకోండి, ఏ టీకాకి సంబంధించి. అండ్ దేశీయ తొలి ఏరోస్పైక్ రాకెట్ అనేది రీసెంట్గా నిన్నటి రోజున విజయవంతం అవుతూ వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్. దేశంలోనే లేదా ప్రపంచంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత తొలి ఏరోస్పైక్ రాకెట్ ఇంజన్ ప్రయోగము విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని స్పైక్ ఫీల్డ్స్ స్టార్టప్ విజయవంతంగా పరీక్షించింది. తొలుత అసాధారణ స్థితిలో ఉన్న ఇంజన్ క్రమంగా స్థిరత్వాన్ని సాధించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజన్ కోసం స్పేస్ ఫీల్డ్స్ టైటానియం గ్రేడ్ 5ని వినియోగించింది. సో గుర్తుంచుకోండి ఎవరు, ఎక్కడ. అండ్ సో నిన్నటి రోజున మనం చూసాం సెమికాన్ ఇండియా సమ్మిట్ అనేది భారత ఆతిథ్యంలో జరుగుతుంది గ్రేటర్ నోయిడాలో. నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సెమీకండక్టర్లో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలపడము. ఈ సదస్సుకు సంబంధించిన థీమ్ ఏమని చెప్పాను? షేపింగ్ ద సెమీకండక్టర్ ఫ్యూచర్ అని చెప్పాను. సో నిన్నటి రోజు సదస్సున జరిగిన అంశం ఏంటంటే, ప్రపంచమంతా ఇండియా చిప్లో ఉండాలి. దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలి. సెమికాన్ 2024 సదస్సులో ఈ సదస్సును ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న ప్రారంభోత్సవ సందర్భంగా చెప్పారు, పిలుపునిచ్చారు.
దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో నిన్నటి రోజున నోయిడాలో సెమికాన్ ఇండియా 2024 సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ $150 బిలియన్ చేరిందని తెలిపారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. గుర్తుంచుకోండి. అండ్ స్టార్టప్లతో గ్రీన్ హైడ్రోజన్కు ఊతం. సో నిన్నటి నుండి ఇంకొక సదస్సు వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు చెప్పడం జరిగింది. అప్పుడే కొత్త ఆలోచనలు యువతను ఆకర్షించగలమని కూడా చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ ఇండియా 2024 రెండో అంతర్జాతీయ సదస్సు ప్రారంభానికి ముందు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం. ఇంకోటి కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 101వ దేశంగా సభ్య దేశంగా నేపాల్ కంట్రీ వార్తలోకి వచ్చింది. అది కూడా నిన్నటి రోజున మనం చూసాము. సో ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఫోకస్ పిల్లర్స్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సదస్సు, వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2024 2024 గాను ఎక్కడ జరగబోతోంది అంటే భారతదేశం ఆతిథ్యంలో మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో ఉన్న భారత మండపం వేదిక జరగబోతోంది. గుర్తుపెట్టుకోండి. ఎవరి ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆతిథ్యంలో ఇది జరగబోతోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా సెప్టెంబర్ 19th 20, 21st, 22 4 రోజుల పాటు. సో ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా సదస్సు గురించి చూస్తే థీమ్స్ అడుగుతారు. మీకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఫోకస్ చేస్తారో అదే ఫోకస్ చేస్తున్నాను. సో ఫుడ్కి సంబంధించిన ఒక అంతర్జాతీయ సదస్సు. ఈ సదస్సు ప్రారంభమై ముగిశాక అవుట్పుట్ లేదా అవుట్కమ్ ఏముందో చూద్దాం మనం. అండ్ సెక్షన్ 498A అత్యంత దుర్వినియోగ చట్టం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక వివాదం విషయంలో వ్యాఖ్యలు చేసింది. గృహహింస కేసులో అత్యంత కీలకమైన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498A ఒక అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టంగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం ముందుకు బుధవారం ఓ వివాద కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ఐపీసీ 498పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అంశాలు స్వేచ్ఛను పొందడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఒక వ్యక్తి వివాహం చేసుకొని ఒకరోజు కూడా భార్యతో కలిసి జీవించకుండా విడిపోయిన భార్యకు 50 లక్షలు భరణంగా చెల్లించాల్సిన ఘటన నాగ్పూర్లో తనకు ఎదురైందని పేర్కొన్నారు. గృహహింసను సెక్షన్ 490A అనేది అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టమని బహిరంగంగా చెప్పగలనని, అయితే తోటి న్యాయమూర్తులు దీన్ని అంగీకరించకపోవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గావే గారు చెప్పారు. సో దుర్వినియోగం అవుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి గృహహింస విషయానికి సంబంధించి. అండ్ ఆసియా పసిఫిక్ సెకండ్ సమ్మిట్ నిన్న భారతదేశం ఆతిథ్యంలో జరిగింది కదా. సో ముఖ్యంగా పౌర విమానయాన రంగానికి సంబంధించి కన్సర్న్ మినిస్టర్ ఎవరు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈ సభకు అధ్యక్షత వహించారు. సో ఇందులో తన ఎన్నిక. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయిలో సదస్సులో నిన్నటి రోజున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. రామ్మోహన్ నాయుడు పేరుని సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావడం జరిగింది. ఆయన 70 ఏళ్ళ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ అమలు అనే అంశము నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు. ఈవీల ప్రోత్సాహానికి, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోత్సాహానికి 10,000 కోట్లతో PM E-డ్రైవ్ అనే ఒక స్కీము కేంద్ర మంత్రివర్గం నిన్నటి రోజున తీసుకున్న నిర్ణయాలు. దేశంలో 70 ఏళ్ళు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిన్నటి రోజున జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశాలు తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు వెల్లడించారు. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళ వయస్సు పైబడిన వారందరికీ ఏడాదికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. దీంతోపాటు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి 12,000 కోట్ల ఆమోదముద్ర, 4వ విడత గ్రామ్ సడక్ యోజనకి సంబంధించిన ఆమోదముద్ర.
అండ్ 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అనే అంశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తోంది. రీసెంట్గా ఆస్ట్రేలియా తరచూ వార్తల్లోకి వస్తుంది, రైట్ టు డిస్కనెక్ట్ ఉద్యోగులకి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు 16 సంవత్సరాల లోపు వారు ఎవరైతే ఉంటారో వారు సోషల్ మీడియాకి దూరంగా ఉండే విషయంలో ఒక కీలకమైన బిల్లును రూపొందించింది. సో వయోపరిమితి విధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచన. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దానికి బానిసలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వినియోగానికి వయోపరిమితిని తీసుకురావాలని యోచిస్తోంది. అందులో భాగంగా 16 ఏళ్లలోపు వారిపై నిషేధం దిశగా అడుగులు వేస్తుందంట. అండ్ 5,000 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు అనే అంశం గురించి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చేసిన స్టేట్మెంట్. ఆర్థిక సంఘం భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రాష్ట్ర పథకాలపై వివరించారు. ఏటా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. అక్షరాస్యత పెంపునకు 5,000 కోట్లతో 4 నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పడం జరిగింది. టాటా కంపెనీ సహకారంతో 65 ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరిగింది నిన్నటి రోజున, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఈ ఆర్థిక సంవత్సరానికి 7% అంచనా వేసింది. అంటువ్యాధుల అదుపునకు టీకా, ఇందుకోసం భారత బయోటెక్ అమెరికాకు సంబంధించిన అలోపెక్స్ సంస్థతో కుదిరిన ఒప్పందము. దేశీయ తొలి ఏరోస్పైక్ రాకెట్ ఇంజన్ ప్రయోగము విజయవంతము. అండ్ సెమికాన్ ఇండియా సదస్సు నిన్నటి రోజున జరిగింది. అందులోని కొన్ని అంశాలు, స్టార్టప్లతో గ్రీన్ హైడ్రోజన్కు ఊతమనే అంశము. అండ్ ఫోకస్ పిల్లర్స్ ఆఫ్ ద వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సమ్మిట్ ఈ సెప్టెంబర్ 19న ప్రారంభమై 22న ముగియనుంది. నెక్స్ట్ సెక్షన్ 498A అత్యంత దుర్వినియోగం అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్పర్సన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఎన్నిక ఏకగ్రీవము. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 101వ సభ్య దేశంగా నేపాల్. 70 ఏళ్ళు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ అమలు అనే అంశానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచన. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక సంస్కరణ నిర్ణయాలు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.